హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ తెలుగు కిచెన్. రవ్వ లడ్డు అందరూ చేసేదే అయినా హెల్దీ వేలో బెల్లంతో జ్యూసీగా రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి ఒక వారం పాటు నిల్వ ఉంటాయి. దీనికోసం ముందుగా ప్యాన్లోని కొంచెం నెయ్యి వేసుకొని ఇందులోని కొన్ని జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోని తీసుకోవాలి. అదే ప్యాన్లోని 1.5 గ్లాసుల ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, దాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి చల్లారనివ్వాలి. ఇందులోని 1/2 గ్లాసు ఎండు కొబ్బరి తురుముని తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. ఎండు కొబ్బరి తొందరగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వలోని ఈ ఎండు కొబ్బరిని వేసేయండి. ఇప్పుడు వేరే బౌల్లోని 1.5 గ్లాసుల బెల్లం తురుము, 1/2 గ్లాసు వాటర్ని వేసి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఇసుక మలినాలు ఏమైనా ఉంటే పోతాయి. ఈ వడకట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి తీగపాకం వచ్చాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన రవ్వ, ఎండు కొబ్బరి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం బెల్లం పాకం పట్టేలా కలుపుతూ ఉండాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను నెయ్యిని, 2 యాలకులు, మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే 1/4 టీ స్పూను ఇలాచీ పౌడరు వేసుకోండి. ఇవన్నీ వేసి మరొకసారి వీటన్నిటిని కూడా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గోరువెచ్చగా అయిన తర్వాత నెయ్యిని చేతితో అద్దుకొని ఉండల్లాగా చేసుకోవాలి. మొత్తం రవ్వని ఇలాగే ఉండల్లాగా చేసుకోవాలి. ఇవి చేసిన వెంటనే కొంచెం జ్యూసీగానే ఉంటాయండి. ఒక 2 hours తర్వాత కొంచెం గట్టి పడతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లోని చెప్పండి.